ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ఉద్యోగ పర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. సంజయుడు తిరిగి వెళ్ళుట. కృష్ణుని మాటలు విన్న సంజయుడు అందరికీ అభివాదనం చేస్తూ తను తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. నా మాటలలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించండి అని కోరాడు. యుధిష్ఠిరుడు అతనిని ఎంతో గౌరవభావంతో అభినందిస్తూ, నిన్ను చూస్తే విదురుణ్ణి చూచిన ఆనందం కలిగిందన్నాడు. హస్తినపురంలో పెద్దలను, పిన్నలను, పరిచారకులు, ద్వారపాలకులతో సహా అందరినీ పేరు పేరున అడిగినానని చెప్పు అన్నాడు. దుర్యోధనునితో నా మాటగా చెప్పు. రాజ్యం అంతా ఏ శత్రుబాధ లేకుండా నేనే పాలిస్తాను అని నీ మనస్సులో ఉన్న కోరిక యుక్తి సంగతం కాదు. మేం ఎలా ఉంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావో అలా ఉండేవాళ్ళం కాదు మేము. ఇస్తే మా ఇంద్రప్రస్థం మాకియ్యి, లేదా యుద్ధం చెయ్యి. కౌరవులకు యుధిష్ఠిరుని సందేశం. యుధిష్ఠిరుడు ఇంకా ఇలా అన్నాడు. సంజయ, సత్పురుషుడైనా అసత్పురుషుడైనా, బాలుడైనా వృద్ధుడైనా, దుర్బలుడైనా బలవంతుడైనా ప్రతి వానిని కూడా ధాత తన వశంలో ఉంచుకుంటాడు. ఉత అంత మనస్తం ఉతసంత మనసంతం వా బాలం వృద్ధం చ సంజయ ఉతాబలం బలీయాంసం ధాతా ప్రకురితే వసి. ఉద్యోగ పర్వము 31:1. పరమేశ్వరుడు వాని శుక్రాన్ని అనగా వాని పుట్టుకకు కారణమైన కర్మను ముందు ఉంచుకొని మూఢునికి పాండిత్యం ఇస్తాడు, పండితునికి మూర్ఖత్వం ఇస్తూ ఉంటాడు, అన్నీ ఇస్తూ ఉంటాడు. ఉత బాలాయ పాండిత్యం పండితాయోత బాలతాం దదాతి సర్వమీశానః పురస్తాచ్చుక్రముచ్చరన్. ఉద్యోగ పర్వము 31:2. ధృతరాష్ట్రుడు మా బలాబలాలను తెలుసుకొనడం కోసం నిన్ను పంపాడు కదా. అందుచేత అతనికి యథార్థమైన స్థితిని నివేదించు. వాళ్ళ రాజ్యం వాళ్ళకిమ్మన్నారు పాండవులు అని చెప్పు. వాళ్ళు చేసిన అపకారాలు, అవమానాలు అన్నీ మేం సహించాం. కౌరవులు నశించకూడదు అను అభిప్రాయంతోనే మేం ఇంత ఓర్పు వహించి ఉన్నాం. దుర్యోధనునితో నేను చెప్పినట్లుగా మొత్తం మా రాజ్యం అంతా మాకు ఇవ్వకపోయినా కొంత భాగమైనా ఇయ్యి. అవి స్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం అను 4 గ్రామాలు, మరొక ఏదైనా ఒక గ్రామము, 5 గ్రామాలు మా 5గురి అన్నదమ్ములకి ఇయ్యి.
శాంతితో జీవిద్దాం అని చెప్పు. ఎందుచేతననగా మొత్తం ఈ బ్రహ్మాండం అంతా ఇచ్చిన ఒక్కనికి సరిపోదు, తృప్తి కలిగించదు కదా. సర్వమప్యేతదేకస్య నాలం సంజయ కస్యచిత్ తాత సంహత్య జీవాము ద్విషతాం మా వశం గమః. ఉద్యోగ పర్వము 31:7. సంజయ, నేను శమంతోనూ ఉండగలను, యుద్ధమూ చేయగలను, ధర్మార్థాల విషయంలో సమర్థుడనై ఉండగలను, మృదువుగా ప్రవర్తించగలను, దారుణమైన పని చేయడానికి కూడా సమర్థుడను అని చెప్పు. అలమేవ శమాయాస్మి తథా యుద్ధాయ సంజయ ధర్మార్థయోరళం చాహం మృదవే దారుణాయ చ. ఉద్యోగ పర్వము 31:23. సంజయుడు ధృతరాష్ట్రునకు పాండవుల సందేశం చెప్పుట. సంజయుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి ధర్మరాజాదులు క్షేమంగా ఉన్నారని, మీ అందరి క్షేమము అడిగారని చెప్పి ధర్మరాజు ధర్మనిష్టను ప్రశంసిస్తూ, నీవు ఈ మార్గాన్ని విడవకపోతే కౌరవుల సర్వనాశనం తప్పదని అతనిని హెచ్చరించాడు. అధర్మ మార్గాన్ని విడవకపోతే కౌరవుల సర్వనాశనం తప్పదని అతనిని హెచ్చరించాడు. నేను ప్రయాణంలో చాలా అలసిపోయాను. రేపు సభాముఖంగా పాండవులతో నేను జరిపిన మంతనాలను విశదీకరిస్తాను అని చెప్పి ధృతరాష్ట్రుని అనుమతి తీసుకొని స్వగృహానికి వెళ్ళాడు. ధృతరాష్ట్ర విదుర సంవాదం. ధృతరాష్ట్రుడు వెంటనే విదురుణ్ణి తీసుకొని రమ్మని ద్వారపాలకుణ్ణి ఆదేశించాడు. విదురుడు వచ్చి అభివాదనం చేసి కూర్చున్నాడు. విదురా, సంజయుడు పాండవుల వద్ద నుండి వచ్చి నేను చేసిన అధర్మ కృత్యాలకు నన్ను తీవ్రంగా దూషించి అక్కడ ఏమి జరిగినది సభలో రేపు చెబుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నా మనస్సు క్షోభ చెంది ఉంది, నిద్ర పట్టటం లేదు. అతడేమి చెప్పనున్నాడో అన్న ఆలోచన మనస్సును బాధిస్తున్నది. 4 మంచి మాటలు చెప్పి నా మనస్సుకు శాంతి కలిగేటట్లు చెయ్యి అన్నాడు. విదురుడు చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, బలవంతునితో విరోధం పెట్టుకున్న దుర్బలునికి, సంపద పోగొట్టుకున్నవానికి, కాముకునికి, చోరునికి, ఈ 4 రకాల వాళ్ళకి నిద్ర పట్టదు. అభియుక్తం బలవతా దుర్బలం హీన సాధనం హృతస్వం కామినం చోరమా విశంతి ప్రజాగరాహ. ఉద్యోగ పర్వము 33:13. విదురుడు ముందుగా పండితునకు, బుద్ధిమంతునకు ఉండవలసిన లక్షణాలు చెప్పి తరువాత 3 లక్షణాలు వర్ణించి చెప్పాడు. ఎవరు తమ శక్తిని అనుసరించి పనులు చేయాలనుకుంటారో, అలా చేస్తారో, దేని విషయంలోనూ చిన్న చూపుతో ఉండరో వాళ్ళు పండితులు. యథాశక్తి చికీర్షంతి యథాశక్తి చ కుర్వతే నా కించిదవమన్యంతే నరా పండిత బుద్ధయః. ఉద్యోగ పర్వము 33:21. పండితుడు తమకు అందని దానికోసం ఆరాటపడడు, నష్టమైన దానిని గూర్చి విచారించడు, ఆపదలలో వివేకం కోల్పోడు.
నాప్రాప్యమభివాంఛింతి నష్టం నేచ్ఛంతి నో శోచితుం ఆపత్సు చ నా ముహ్యంతి నరాః పండితబుద్ధయః. ఉద్యోగ పర్వము 33:23. నిశ్చిత్య యః పండితుడు ఏ పనైనా ఆలోచించి చేపడతాడు. ఒక పనిలోనే పడి కొట్టుకుంటూ కూర్చొనడు. సమయం వ్యర్థం చెయ్యడు. తనను తాను అదుపులో ఉంచుకుంటాడు. నిశ్చిత్య యః ప్రక్రమతే నాంతర్వసతి కర్మణః అవంజ్యకాలో వశ్యాత్మా స వై పండిత ఉచ్యతే. పండితుడు తననెవడైనా సన్మానిస్తే పొంగిపోడు, అవమానిస్తే కృంగిపోడు. గంగ మధ్యలోని లోతైన ప్రదేశం వలె క్షోభ చెందడు. నా హృష్యత్యాత్మసమ్మానే నావమానేన తప్యతే గాంగో హ్రద ఇవాక్షోభ్యో యః స పండిత ఉచ్యతే. తన పని విడిచివేసి పరుల పని కోసం పాటుపడేవాడు మిత్రునికి సహాయం అంటూ వ్యర్థంగా ప్రవర్తించేవాడు మూఢుడు. స్వమర్థం యః పరిత్యజ్య పరార్థమనుతిష్ఠతి మిథ్యాచరతి మిత్రార్థే యస్య మూఢః స ఉచ్యతే. మూఢుడు చేయవలసిన పనులు నానుస్తుంటాడు. అడుగడుగునా సంశయంతో ఉంటాడు. తొందరగా చేయదగిన దాని విషయంలో ఆలస్యం చేస్తాడు. సంసారయతి కృత్యాని సర్వత్రా విచికిత్సతే చిరం కరోతి క్షిప్రార్థే స మూఢో భరతర్షభ. మూఢుడు పిలవకుండా లోనికి ప్రవేశిస్తాడు. అడగకపోయినా అతిగా మాట్లాడతాడు. తనను నమ్మని వానిని నమ్ముతాడు. అనాహూతః ప్రవిశతి అపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతా నరాధమః. ఉద్యోగ పర్వం 33:36. మూఢతముడు తాను అదే తప్పు చేస్తూ ఎదుటివానిని నిందిస్తాడు. సామర్థ్యం లేకపోయినా బలవంతుని మీద కోపం చూపుతాడు. పరం క్షిపతి దోషేణ వర్తమానః స్వయం తథా యశ్చ క్రుధ్యశ్చ నీశానః సా చ మూఢతమో నరః. ఉద్యోగ పర్వము 33:37. అధికమైన సంపద, విద్య, ఐశ్వర్యము ఉన్నా కూడా అణిగి మణగి ఉన్నవాడే పండితుడు. అర్థం మహాంతమాసాద్య విద్యామైశ్వర్యమేవ వా విచరత్యా సమున్నద్ధో యః స పండిత ఉచ్యతే. ఉద్యోగ పర్వము 33:40. ఎవడు తన పోష్యవర్గానికి పెట్టకుండా సంపన్నమైన భోజనం చేస్తాడో, మంచి వస్త్రాదులు ధరిస్తాడో వాని కంటే క్రూరుడు మరొకడు ఉండడు. ఏకః సంపన్నమస్నాతి వస్తే వాసశ్చ శోభనం యో సంవిభజ్య భృత్యేభ్యః కో నృశం సతరస్తతః. ఉద్యోగ పర్వము 33:41. ఒకడు పాపకార్యాలు చేస్తాడు. దాని ఫలం వాని బిందుమిత్రాదులందరూ అనుభవిస్తారు. అయితే ఆ కార్యం వల్ల కలిగిన దోషం ఇతరులకు అంటదు, కానీ కర్తను వెంటాడుతుంది.
ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః భోక్తారో విప్రముచ్యంతే కర్తా దోషేణ లిప్యతే. ఒక దానుష్కుడు ప్రయోగించిన బాణం ఒకనిని చంపవచ్చు, చంపకపోవచ్చు. బుద్ధిమంతుడు ప్రయోగించిన బుద్ధి రాజుతో సహా రాజ్యాన్ అంతని నశింపజేస్తుంది. ఏకం హన్యాన్న వా హన్యాదిషుర్ముక్తో ధనుష్మత బుద్ధిర్బుద్ధిమత సృష్ట హన్యాద్రాష్ట్రం సరాజకం. ఉద్యోగ పర్వము 33:43. మధుర పదార్థం నలుగురికి పంచకుండా ఒక్కడే తినకూడదు. క్లిష్టమైన విషయాలను గూర్చి ఒక్కడే ఆలోచించకూడదు. ఒంటరిగా నడిచి ప్రయాణం చేయకూడదు. అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక్కడే మెలకువగా ఉండకూడదు. ఏకః స్వాదు న భుంజీత ఏకశ్చార్థాన్ న చింతయేత్ ఏకో న గచ్ఛేదధ్వానం నైకః సుప్తేషు జాగృయాత్. ఉద్యోగ పర్వము 33:46. క్షమాగుణం అనగా ఓర్పు కలవారిలో ఒకే ఒక దోషం ఉంది, మరొకటి ఉండడానికి అవకాశం లేదు. అదేమనగా ఓర్పు ఉన్నవానిని చూచి లోకులు అసమర్థుడనుకుంటారు. ఏకః క్షమావతాం దోషః ద్వితీయో నోపపద్యతే యదేనం క్షమయా యుక్తమశక్తం మన్యతే జనః. ఉద్యోగ పర్వము 33:48. శాంతి అనే ఖడ్గం చేతబట్టిన వానిని దుర్జనుడు ఏమీ చేయగలుగుతాడు? గడ్డి లేని ప్రదేశంలో పడిన నిప్పు దానంతట అదే ఆరిపోతుంది. శాంతి ఖడ్గః కరే యస్య కిం కరిష్యతి దుర్జనః అతృణే పతితో వహ్నిః స్వయమేవోపశామ్యతి. ఉద్యోగ పర్వము 33:50. చతుస్సాగర పర్యంతమైన భూమండలంలో ఈ ఇద్దరే పురుషాధములు. ఏ పని చేయకుండా కూర్చున్న గృహస్థుడు, ఏదో వ్యాపారం పెట్టుకున్న సన్యాసి. పృథివ్యాం సాగరాంతాయాం ద్వావివమౌ పురుషాధమౌ గృహస్థశ్చ నిరారంభః సారంభశ్చైవ భిక్షుకః. ఉద్యోగ పర్వము 33:52. శత్రువులతో విరోధం పెట్టుకొనని రాజును, దేశాటనం చెయ్యని బ్రాహ్మణుణ్ణి, ఈ ఇద్దరిని ఎలుకలను సర్పం మృంగివేసినట్లు భూమి మృంగివేస్తుంది. ద్వానిమౌ గ్రసతే భూమి సర్పో బిలశయానివ రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినం. ఉద్యోగ పర్వము 33:53. ధనం లేకుండా కోరికలు పెంచుకొనడం, సామర్థ్యం లేకపోయినా ఇతరులపై కోపించడం, ఈ రెండు శరీరాన్ని కృశింపజేసే రెండు తీక్ష్ణమైన కంటకాలు. ద్వావిమౌ కంటకౌ తీక్ష్యౌ శరీర పరిశోషణౌ యశ్చాదానః కామయతే యశ్చ కృధ్యతనీశ్వరః. ఉద్యోగ పర్వం 33:56. సమర్థుడై ఉండి కూడా ఓర్పు చూపించేవాడు, దానశీలుడైన దరిద్రుడు, వీళ్ళిద్దరూ స్వర్గలోకం కంటే కూడా పైలోకానికి వెడతారు.
ద్వావిమౌ పురుషౌ రాజన్ స్వర్గస్యోపరి తిష్టతః ప్రభుశ్చ క్షమయా యుక్తో దరిద్రశ్చ ప్రధానవాన్. ఉద్యోగ పర్వము 33:55. ధనికుడైయుండి దానం చేయని వానికి, దరిద్రుడైయుండి తపస్సు చేసుకొనని వానికి, వీళ్ళిద్దరికీ మెడలో పెద్ద బండ్రాయి కట్టి నీళ్లలో పడవేయాలి. ద్వామంభసి నివేష్టవ్యౌ గలే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంతమదాతారం దరిద్రం చాతపస్వినం. ఉద్యోగ పర్వము 33:60. యోగాభ్యాసం చేసే సన్యాసి, రణంలో వెనుదిరగక ప్రాణాలు అర్పించినవాడు, వీళ్ళిద్దరూ సూర్యమండలం భేదించుకొని పైలోకాలకు వెడతారు. ద్వావిమౌ పురుషవ్యాఘ్రః సూర్యమండల భేదినౌ పరివ్రాజ్యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః. ఉద్యోగ పర్వం 33:61. నాయనా, గృహస్థుడవైయుండి ఐశ్వర్యవంతుడనైన నువ్వు ఈ నలుగురిని ఎల్లప్పుడూ నీ ఇంట్లో ఉంచుకొని పోషించాలి. వృద్ధుడైన జ్ఞాతి, కష్టాలలో ఉన్న ఉన్నత వంశజాతుడు, ఎల్లప్పుడూ దారిద్ర్యంతో బాధపడుతున్నవాడు, సంతానం లేని సోదరి. చత్వారి తే తాత గృహే వసంతు శ్రియాభిజుష్టస్య గృహస్థధర్మే వృద్ధో జ్ఞాతిరవసన్నః కూలీనః సదా దరిద్రో భగినీ చానపత్యా. ఉద్యోగ పర్వము 33:70. 5 ఇంద్రియాలున్న మానవునకు ఒక ఇంద్రియానికి ఛిద్రం పడినా వాని ప్రజ్ఞ తోలు తిత్తి కన్నం నుండి నీళ్లు కారిపోయినట్లు ఆ ఛిద్రం నుండి కారిపోతుంది. పంచేంద్రియస్య మర్తస్య ఛిద్రం చేదేకమింద్రియం తతోస్య స్రవతి ప్రజ్ఞా ధృతేః పాత్రాదివోదకం. ఉద్యోగ పర్వం 33:77. రాజా, నిత్యము ధనం రావడం, ఆరోగ్యము, ప్రియురాలైన భార్య, ప్రియమైన మాటలు మాత్రమే మాట్లాడే భార్య, చెప్పిన మాట వినే పుత్రుడు, ధనం ఇచ్చే విద్య, ఈ 6 మానవలోకంలో 6 సుఖాలు. అర్ధాగమో నిత్య మరోగితా చ ప్రియా చ భార్య ప్రియవాదినీ చ వశ్యశ్చ పుత్రోద్ధకరీ చ విద్యా షడ్ జీవలోకస్య సుఖాని రాజన్. ఉద్యోగ పర్వము 33:82. చోరులు అజాగ్రత్తగా ఉన్న వాళ్ళ మీద, వైద్యులు రోగుల మీద, స్త్రీలు కాముకుల మీద, యాజకులు అనగా ఋత్విక్కులు యజమానుల మీద, పూజాదులు చేయించుకునే వాళ్ల మీద, రాజు తగాదాలలో ఉన్న వాళ్ల మీద, పండితులు ఏమి చెప్పినా నమ్మే మూర్ఖుల మీద, ఈ ఆరుగురి మీద పడి జీవిస్తారు. ఇలాంటి 7వవాడు లేడు. షడిమే షట్సు జీవంతి సప్తమో నోపలభ్యతే చౌరాః ప్రమత్తే జీవంతి వ్యాధితేషు చికిత్సకాః ప్రమదాః కామయానేషు యాజమానేషు యాజకాః. రాజా, వివదమానేషు నిత్యం మూర్ధేషు పండితాః మూర్ఖేషు పండితాః. ఉద్యోగ పర్వము 33:83-84.
చదువు పూర్తి అయిన శిష్యులు ఆచార్యుణ్ణి, భార్య వచ్చిన వాళ్ళు తల్లిని, కామం ఉడిగినవాడు అనగా స్త్రీని, పని పూర్తి అయిన వాళ్ళు సహాయం చేసిన వాణ్ణి, ఏరు దాటిన వాళ్ళు నావను, రోగులు వైద్యుణ్ణి, ఈ ఆరుగురు తమకు పూర్వం ఉపకారం చేసిన వాళ్లను అవమానిస్తారు, మరిచిపోతారు. షడేతే హ్యవమంజంతే నిత్యం పూర్వోపకారిణం ఆచార్యం శిష్యాః కృతదారాశ్చ మాతరం నారీం విగతకామాస్తు కృతార్థాశ్చ ప్రయోజకం నావం నిస్తీర్ణకాంతారాః ఆతురాశ్చ చికిత్సకం. ఉద్యోగ పర్వము 33, 87, 88. అసూయ కలవాడు, అతిగా జాలిపడేవాడు లేదా అసహ్యించుకునేవాడు, సంతృప్తి లేనివాడు, ముక్కోపి, నిత్యము శంకించేవాడు, ఇతరుల భాగ్యం మీద ఆధారపడి జీవించేవాడు, ఈ ఆరుగురు నిత్య దుఃఖితులు. ఈర్ష్యీ ఘృణీ నా సంతుష్టః క్రోధనో నిత్యశంకితః పరభాగ్యోపజీవీ చ షడేతే నిత్యదుఃఖితాః. ఉద్యోగ పర్వము 33, 90. రాజా, ఆరోగ్యము, రుణబాధ లేకపోవడము, దూర ప్రదేశాలకు వెళ్ళవలసిన పని లేకపోవడము, సత్పురుష సహవాసము, తన చేతిలో ఉన్న జీవనోపాధి, భయం లేని నివాసము, ఈ 6 మానవులకు 6 సుఖాలు. ఆరోగ్యమాన్రుణ్యమవిప్రవాసః సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః స్వప్రత్యయ వృత్తిరభీతవాసః షడ్జీవ లోకస్య సుఖాని రాజన్. ఉద్యోగ పర్వము 33, 89. స్త్రీలంపటత్వము, ద్యూతము, వేట, మద్యపానము, పరుషంగా మాట్లాడడం, తీక్ష్ణంగా దండించడం, ఇతరుల ధనం కాజేయడం అనగా మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ, ఈ 7 దోషాలను రాజు పరిహరించాలి. ఇవి వ్యసనానికి కారణమైనవి. ఇవి గట్టిగా ఉన్న పాలకులను కూడా సాధారణంగా నశింపజేస్తాయి. సప్తదోషాః సదారాజ్ఞా హాతవ్యా వ్యసనోదయాః ప్రాయశో యైర్వినశ్యంతి కృతమూలా అపీశ్వరాః స్త్రియోక్షా మృగయా పానం వాక్పారుష్యం చ పంచమం మహచ్చ రుండపారుష్యమర్ధదూషణమేవ చ. ఉద్యోగ పర్వము 33, 91, 92. ఆయా దేశాలలోని ఆచారాలను, కట్టుబాట్లను, ఆయా జాతీయ ధర్మాలను ఎవడు సంరక్షిస్తాడో, మనుష్యులలోని తారతమ్యాన్ని గుర్తిస్తాడో అతడు ఎక్కడికి వెళ్ళినా ఎల్లప్పుడూ జనసముదాయానికి అనగా మహాజన మాసస్ నాయకత్వం వహించగలుగుతాడు. దేశాచారాన్ సమయాన్ జాతిధర్మాన్ బుభూషతే యః స పరావరంగ్యః స యత్ర తత్రాభిగతః సదైవ మహాజనస్యాధిపత్యం కరోతి. ఉద్యోగ పర్వము 33, 114. ఎవనికి పరాభవం కలుగకూడదు అని వాంఛిస్తామో అతనికి, అతడు అడుగకపోయినా కూడా శుభమైన, అశుభమైన, ద్వేష్యమైన, ప్రియమైన ఉపదేశించాలి. శుభం వా యది వా
పాపం ద్వేష్యం వా యది వా ప్రియం అపృష్టస్తస్య తద్ బ్రూయాద్ యస్య నేచ్ఛేత్ పరాభవం. ఉద్యోగ పర్వము 34:4. అందుచేత కౌరవుల విషయంలో హితమైన మాటలు చెబుతున్నాను విను అని అంటూ విదురుడు ఇంకా అనేక నీతులను ఉపదేశించాడు. రాజ్యం లభించింది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ముసలితనం సౌందర్యాన్ని హరించివేసినట్లు లక్ష్మి వినయాన్ని హరించివేస్తుంది. చెట్టు నుండి ముగ్గని కాయలు కోయకూడదు. వాటికి రుచి ఉండదు, విత్తనం కూడా లేకుండా పోతుంది. తుమ్మెద పుష్పాలకి ఏమీ బాధ కలగకుండా తేనె తీసుకున్నట్లు మనుష్యులకు బాధ కలగకుండా వాళ్ల నుండి రాజు ధనం సేకరించాలి. యథా మధు సమాధత్తే రక్షన్ పుష్పాణి షట్పదః తద్వదర్థాన్ మనుష్యేభ్యః ఆదజ్యా దవిహింసయా. ఉద్యోగ పర్వము 34:17. ఉద్యానంలో మూలాకారుడు వలె ఒక్కొక్క పువ్వు కొయ్యాలి కానీ బొగ్గు తయారు చేసేవాడి వలె మూలఛేదం చేయకూడదు. పుష్పం పుష్పం విచిన్వీత మూలఛేదం న కారయేత్. మాలాకార ఇవారామే నా యథాంగారకారకః. మంచి వస్త్రాలు ధరించినవాడు సభను జయిస్తాడు. ఆవుల పాడి ఉన్నవాడు మధుర భక్ష్యాలపై కోరికను జయిస్తాడు. వాహనం ఉన్నవాడు మార్గం జయిస్తాడు. ఉత్తమ శీలం ఉన్నవాడు అన్నీ జయిస్తాడు. జితా సభా వస్త్రవత ఇష్టాశ గోమతా జిత అధ్వా జితో యానవత సర్వం శీలవత జితం. దరిద్రులెల్లప్పుడూ చాలా రుచి అయిన ఆహారమే తింటారు. ఎందుచేతనగా ఆకలి రుచిని పుట్టిస్తుంది. ధనవంతులకు అది దుర్లభం. సంపన్నతరమేవాన్నం దరిద్రా భుంజతే సదా క్షుత్ స్వాదుతాం జనయతి సా చాధ్యేషు సుదుర్లభ. ఉద్యోగ పర్వము 34:50. రాజు సాధారణంగా శ్రీమంతులకు భోజనం చేసే శక్తి ఉండదు. రాజా సాధారణంగా శ్రీమంతులకు భోజనం చేసే శక్తి ఉండదు. దరిద్రులు కర్రలు మింగినా అరిగిపోతుంది. ప్రాయేణ శ్రీమతాం లోకే భోక్తుం శక్తిర్న విద్యతే జీర్యంత్యపి చ కాష్ఠాని దరిద్రాణం మహీపతే. అధములు వృత్తి దొరకదేమో అని భయపడుతుంటారు. మధ్యములు మరణానికి భయపడతారు. ఉత్తములు అవమానానికి భయపడుతుంటారు. అవృత్తిర్భయమంత్యానాం మధ్యానాం మరణాద్భయం ఉత్తమానాం తు మర్త్యానామవమానాత్పరం భయం. ఉద్యోగ పర్వము 34:52. మద్యపాన మదం మొదలైన మదాలలో పాపిష్ఠిమైనది ఐశ్వర్యమదం. ఐశ్వర్యమదంతో మత్తెక్కినవాడు క్రింద పడిన తరువాత కానీ తెలుసుకొనడు. ఐశ్వర్యమద పాపిష్ఠ మదాః పానమదాదయః ఐశ్వర్యమదమత్తో హి నా పతిత్వా విబుధ్యతే. ఉద్యోగ పర్వము 34:53. రాజా, మాటను అదుపులో పెట్టుకొనడం చాలా కష్టం. విచిత్రంగా అర్థవంతములైన మాటలు అధికంగా మాట్లాడడం
శక్యం కాదు. వాక్ సంయమో హి నృపతే సుదుష్కరతమో మతః అర్ధవచ్చ విచిత్రం చ నా శక్యం బహు భాషితుం. ఉద్యోగ పర్వము 34:76. దేవతలు ఎవనికి పరాభవం జరగాలని కోరతారో వాని బుద్ధి పనిచేయకుండా చేస్తారు. దానితో వానికి అన్నీ తలకిందుగా అడ్డదిడ్డంగా కనపడతాయి. యస్మై దేవాః ప్రయచ్చంతి పురుషాయ పరాభవం బుద్ధిం తస్యాపకర్షంతి సో వాచీనాని పశ్యతి. ఉద్యోగ పర్వము 34:81. శరీరంలో గుచ్చుకున్న బాణాల ములుకులను, వంకరగా ఉన్న అగ్రభాగాలను శరీరం నుంచి పైకి తీసివేయవచ్చును. కానీ వాత్సల్యం మాత్రం బయటకు తీయడానికి శక్యం కాదు. ఎందుచేతనంటే అది హృదయంలో గుచ్చుకొని అక్కడనే ఉండిపోతుంది. కర్ణినాళీకనారాచాన్ నిర్హరంతి శరీరతః వాక్షలస్తు నా నిర్హంతుం శక్యో హృదిశయో హి సహ. ఉద్యోగ పర్వము 34:79. వినాశం దగ్గర పడ్డప్పుడు బుద్ధి కలుషమైపోయి చెడ్డ మంచి నీతిలా కనపడుతుంది. చెడ్డ నీతి మంచి నీతిలా కనపడుతుంది. ఆ భావం హృదయం నుంచి తొలగిపోదు. బుద్ధౌ కలుషభూతాయాం వినాశే సముపస్థితే అనయో నయ సంకాశో పరస్పతి. ఉద్యోగ పర్వము 34:82. రాజా, నువ్వు నీ పుత్రులు కూడా ఇప్పుడు ఇదే స్థితిలో ఉన్నారు. అందుచేత నీకు శిష్యుడైన అనగా నీ చెప్పు చేతలలో ఉంటున్న ధర్మాత్ముడైన యుధిష్ఠిరుణ్ణి శాసితగా నీపై కూడా అధిపతినిగా చెయ్యి అని ఉపదేశించాడు విదురుడు. ప్రసంగవశం చేత విదురుడు ఇంకా అనేక నీతులు ధృతరాష్ట్రునికి బోధించాడు. రాత్రి సుఖంగా ఎలా నిద్రించగలుగుతాడో అలాంటి పనులే పగలు చెయ్యాలి. వర్షాకాలంలో సుఖంగా ఉండడానికి వీలయ్యేటట్లుగా మిగిలిన 8 మాసాలు శ్రమించాలి. ముసలితనంలో సుఖంగా ఉండేటట్లు యవ్వనంలో పనులు చెయ్యాలి. మరణాంతరం సుఖంగా ఉండేటట్లు జీవితం అంతా ప్రయత్నించాలి. దివసేనైవ తత్కుర్యాద్యేన రాత్రౌ సుఖం వసేత్ అష్టమాసేన తత్కుర్మాద్యేన వర్షాః సుఖం వసేత్. పూర్వే వయసి తత్కుర్యాద్యేన వృద్ధః సుఖం వసేత్ యావజ్జీవేన తత్కుర్యాద్యేన ప్రేత్య సుఖం వసేత్. ఉద్యోగ పర్వము 35:67-68. ఋషులు, నదులు, కులాలు, మహాత్ములు స్త్రీల దుశ్చరితము అనగా పాపకార్యము వీటి మూలాలు వెదకడం కోసం ప్రయత్నించకూడదు. ఋషీణాం చ నదీనాం చ కులానాం చ మహాత్మనాం ప్రభవో నాది గంతవ్యః శ్రీణాం దుశ్చరితస్య చ. ఉద్యోగ పర్వము 35:72. శూరుడు, విద్య నేర్చినవాడు, ప్రభువును ఎలా సేవించాలో తెలిసినవాడు, వీళ్ళు ముగ్గురు ఏ నేల మీదనైనా బంగారు పువ్వులు కోయగలుగుతారు. సువర్ణపుష్పాం పృథివీం చిన్వంతి పురుషాశ్రయః
శూరస్య కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవుతిం. ఉద్యోగ పర్వము 35-74. రాజా, అధికారం అంతాయు దుర్యోధనునికి, శకునికి, మూఢుడైన దుశ్శాసనునికి, కర్ణుడికి కట్టబెట్టి ఎలా అభివృద్ధి పొందాలనుకుంటున్నావు అని అడిగాడు విదురుడు. విదురుడు ఇంకా ఇలా ఉపదేశించాడు. మానవుడు తన చరిత్రను అనగా నడతను ప్రయత్నపూర్వకంగా సంరక్షించుకోవాలి. ధనమా, అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ధనం చేత క్షీణించినవాడు క్షీణించినవాడు కాడు. చరిత్ర చేత క్షీణించినవాడే క్షీణించినవాడు. వృత్తం యత్నేన సంరక్షేదిత్తమేతి చ యాతి చ అక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః. ఉద్యోగ పర్వము 37-30. విదురుని మాటలు వింటూ ఉన్న ధృతరాష్ట్రుడు, విదురా, నాకిదంతా ఏదో బాధాకరంగా ఉంది. మనస్సు ఎల్లప్పుడూ ఉద్విగ్నమై ఉంటుంది. మహామతి, ఉద్వేగం లేని స్థానం ఏదో అది చెప్పు అన్నాడు. రాజా, విద్య, తపస్సులు, ఇంద్రియ నిగ్రహము, లోభం విడిచిపెట్టడం, వీటి వల్ల తప్ప నీకు మరి దేనివల్ల కూడా మనశ్శాంతి కలుగదు అని విదురుడు బోధించాడు. అతడు ఇంకా ఇలా బోధించాడు. రాజా, బ్రాహ్మణుల విషయంలోనూ, స్త్రీల విషయంలోనూ, జ్ఞాతుల విషయంలోనూ, గోవుల విషయంలోనూ ఎవరు తమ శౌర్యం ప్రదర్శిస్తారో వాళ్ళు ముగ్గిన పండు తొడిమ నుండి రాలినట్లు రాలిపోతారు. బ్రాహ్మణేషు చ ఏ శూరాః స్త్రీషు జ్ఞాతిషు గోషు చ వృంతాదివ ఫలం పక్వం ధృతరాష్ట్ర పతంతి తే. ఉద్యోగ పర్వము 36-61. మానవుని ఆయుర్దాయం 100 సంవత్సరాలని వేదాలు చెబుతున్నాయి కదా, మరి అతడు అన్నాళ్ళు బ్రతకడం లేదేమి అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించగా, విదురుడు, మితిమీరిన గర్వము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము గొప్ప అపరాధము అనగా మహాపాపము. క్రోధము, ఎల్లప్పుడూ తన క్షేమమునందే దృష్టి, మిత్రద్రోహము, ఈ ఆరు తీక్ష్ణమైన ఇనుప కత్తులు మానవుల ఆయుర్దాయాన్ని భేదించేవి ఇవే కాని యముడు కాదు. అతిమానో అతివాదశ్చ తథా త్యాగో నరాధిప క్రోధశ్చాత్మవిదిత్సా చ మిత్రద్రోహాశ్చ తాని షట్. ఏత ఏవాసయస్తీక్ష్ణాః కృంతన్యాయూంషి దేహినాం ఏతాని మానవాన్ గృంతి నా మృత్యుర్భద్రమస్తుతే. ఉద్యోగ పర్వము 37-10-11. నువ్వు చాలా మంచి మాటలు చెబుతున్నావు, ఇంకా వినాలని ఉంది, చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ఇంకా ఇలా అన్నాడు. రాజా, సమయానికి తగని మాట మాట్లాడితే బృహస్పతి కూడా అవమానించబడతాడు, అతని బుద్ధిని నిందిస్తారు. అసురులను నశింపజేయడానికై మహాతపస్సంపన్నులైన వీరిద్దరూ 2 రూపాలలో అప్రాప్తకాలం వచనం బృహస్పతిరపి బ్రువన్ లభతే బుద్ధవజ్ఞానమవమానం చ భారత.
ఉద్యోగ పర్వము 39:2. ద్వేష్యుడు ఎవని మీద ద్వేషం ఉంటుందో అతడు ఏ నాటికి సాధువు కాడు, మేధావి కాడు, పండితుడు కాడు. ఇష్టుడు ఏ పని చేసినా అవి శుభాలే. ద్వేష్యుడు ఏమి చేసినా అవి చెడ్డ పనులే. ద్వేష్యో న సాధుర్భవతి న మేధావి న పండితః ప్రియే శుభాని కార్యాణి ద్వేష్యే పాపాని చైవ హి. ఉద్యోగ పర్వము 38:4. రాజా, దుర్యోధనుడు పుట్టినప్పుడే చెప్పాను, వానిని విడిచిపెట్టి మిగిలిన 100 పుత్రులను రక్షించుకొమ్మని. నువ్వు వినలేదు. ఇప్పుడు దాని ఫలం అనుభవిస్తున్నావు. విదురుడు చెప్పిన మాటలన్నీ విని ధృతరాష్ట్రుడు, నువ్వు చెప్పినదంతా నిజమే, నా అభిప్రాయం కూడా అదే. నేను పాండవుల విషయంలో ప్రేమతో ఉండాలని ఎంత అనుకున్నా దుర్యోధనుణ్ణి చూడగానే నా ఆలోచన మారిపోతుంది. నేనేమి చేయను? ఎవరూ కూడా దైవాన్ని అతిక్రమించజాలరు. దైవమే బలీయమైనది. పౌరుషం అనగా పురుషయత్నం వ్యర్థమే అని నా అభిప్రాయం అన్నాడు. నా దిష్టమభ్యతిక్రాంతుం శక్యం భూతేన కేనచిత్ దిష్టమేవ ధ్రువం మన్యే పౌరుషం తు నిరర్ధకం. ఉద్యోగ పర్వము 40:32. విదురా, ఇంకా మంచి మాటలేవైనా చెప్పు అని ధృతరాష్ట్రుడు అన్నాడు. అప్పుడు విదురుడు, ధృతరాష్ట్ర, మృత్యువనేదే లేదు అని సనత్సుజాతుడు అన్నాడు. ఆయన ఆ రహస్య విషయాలన్నీ నీకు బోధిస్తాడు అన్నాడు విదురుడు. నువ్వే చెప్పవచ్చు కదా అని ధృతరాష్ట్రుడు అనగా, అవి నేను చెప్పగలిగిన విషయాలు కావు, సనత్సుజాతుడే చెప్పాలి అని అంటూ విదురుడు సనత్సుజాతుణ్ణి స్మరించాడు. వెంటనే ఆ పురాణముని ప్రత్యక్షమయ్యాడు. సనత్సుజాతుడు సుఖంగా కూర్చుండగా విదురుడు ఆయనను సవినయముగా, పూజ్యుడా, ఒక సంశయం ధృతరాష్ట్రుణ్ణి పీడిస్తున్నది. నీవు ఈతనికి దేనిని వినడం చేత ఇతడు సర్వదుఃఖాల నుండి విముక్తుడవుతాడో ఆ విషయం బోధించాలి అని ప్రార్థించాడు. సనత్సుజాతుడు ధృతరాష్ట్రునికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించాడు. ఓం తత్సత్.